హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లెట్స్ కమ్ టు ద టాపిక్. ఇవాళ టాపిక్ వచ్చేసి మనం చాట్ జీపీటీతో ఎలా మనం వైటీ థంబ్నెయిల్స్ కానీ ఏవైనా పోస్టర్స్ కానీ ఏదైనా ఇమేజ్ ఎలా మనం ఎడిట్ చేసుకోవాలి ఇలాంటివన్నీ మనం చూద్దాం. ఇంకొకటి ఇప్పుడు ఇదే టాపిక్ ఎందుకు అనేసి అంటే మనము వైటీలో చాలా వీడియోస్ పోస్ట్ చేస్తాం. అంటే ఎవరైతే వైటీస్ రన్ చేస్తున్నారో వాళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు షార్ట్స్కైనా లాంగ్ వీడియోస్కైనా థంబ్నెయిల్ ఎలా క్రియేట్ షార్ట్ అంతా బాగుంటుంది వీడియో, కానీ థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మనకు తెలియదు. సో ఇప్పుడు థంబ్నెయిల్ ఏ రేషియోలో మనం లాంగ్ వీడియోస్కి ల్యాండ్స్కేప్ వీడియోస్కి ఎట్లా థంబ్నెయిల్ ఎడిట్ చేసుకోవాలి, ఇంకా వర్టికల్ వీడియోస్కి మనం ఎలా థంబ్నెయిల్ ఎడిట్ చేసుకోవాలి షార్ట్స్కి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అట్లనే ఇప్పుడు మనకి చాట్ జీపీటీలో వచ్చేసి కొన్ని డిఫరెంట్ అప్డేట్స్ అనేవి ఉన్నాయి ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడానికి. అదొకటి మీకు చూపిస్తాను. 3Dలో పిక్సార్ స్టైల్, డిజ్నీ స్టైల్, యానిమేటెడ్ ఇట్లా డిఫరెంట్ స్టైల్స్లో మనకి ఇమేజ్ అనేది ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు వియా చాట్ జీపీటీ అనేది ఇవాళ మన టాపిక్. ఇప్పుడు వచ్చేసి నాకు ఒక థంబ్నెయిల్ కావాలి, దేనికి షార్ట్కి, యూట్యూబ్ షార్ట్కి. ఆ థంబ్నెయిల్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనము చాట్ జీపీటీకి ఒక ప్రాంప్ట్ ఇద్దాం. ప్రాంప్ట్ ఎలా అంటే ఏదైనా ఇప్పుడు మనది కుకింగ్ ఛానల్ అయినా ఇదర్ యానిమేటెడ్ వీడియోస్ క్రియేట్ చేసే ఛానల్ అయినా ఏదైనా కాంటెంట్ అవ్వచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనము కుకింగ్ ఛానల్ లేదంటే యానిమేటెడ్ వీడియోసే క్రియేట్ చేయడానికి మనం ఒక థంబ్నెయిల్ కావాలనుకోండి. ఇప్పుడు మనం చాట్ జీపీటీకి ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలంటే I need a thumbnail where children are playing in the water in village. ఇప్పుడు నేను చాట్ జీపీటీకి ఏమి ఇచ్చానంటే I need a thumbnail where children are playing in the water in village. యాక్చువల్గా నేను సెంటెన్స్ అనేది రివర్స్లో ఇచ్చాను. ఫస్ట్ విలేజ్ తర్వాత వాటర్ అనేది ఇవ్వాలి, కానీ ఎలా ఇచ్చినా మనకి ఏఐకి అర్థమవుతుంది. అట్లా అని ఇష్టం ఉన్నట్టు ఇవ్వద్దండి. ఒక్కొక్కసారి దాని ఇష్టం వచ్చినట్టు మళ్ళీ మనకి ఇమేజెస్ ఇస్తుంది. సో ఇప్పుడు నాకు ఈ ఇమేజ్ వచ్చేసి యానిమేషన్ వీడియోస్కి ఒకవేళ అయితే నాకు ఈ థంబ్నెయిల్ వచ్చేసి యానిమే స్టైల్ కావాలి, 3D పిక్సార్ అనమాట. లేకపోతే మనకి డిజ్నీ బాగా తెలుసు కదండి, 3D డిజ్నీ స్టైల్ అని కొడదాం. ఓకే, డిజ్నీ స్టైల్ ఇమేజ్. ఇప్పుడు వచ్చేసి మనకి చాట్ జీపీటీ అనేది మనకు ఒక ఇమేజ్ క్రియేట్ చేసి ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనము యూట్యూబ్లో ఇదర్ లాంగ్ వీడియోస్కి మనము థంబ్నెయిల్స్ క్రియేట్ చేస్తున్నట్టయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి 16:9 అండి ఫర్ లాంగ్ వీడియోస్. సిక్స్టీన్ 16:9 రేషియోలో మనకి లాంగ్ వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ల్యాండ్స్కేప్లో. ఇప్పుడు మనకి ఒక షార్ట్ వీడియోకి అది మనకు ఒక గిబ్లీ స్టైల్ ఫోటో ఏదైనా కావాలనుకోండి. ఇప్పుడు మనం షార్ట్స్కి ఏదైనా థంబ్నెయిల్ పెట్టాలి, అది మనకి గిబ్లీ స్టైల్ కావాలనుకోండి. దానికి మట్టికి మనం 9:16 రేషియోలో మనం పిక్చర్ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ 9:16 అని ఇచ్చేసాం కదా. ఇప్పుడు I need thumbnail. ఓకే, మనం ఆల్రెడీ ప్రాంప్ట్ అనేది ఇచ్చేసాం కదండి. ఆ ప్రాంప్ట్కి తగ్గట్టుగానే మనకి అనేది థంబ్నెయిల్ జనరేట్ అవుతుంది. అచ్చా, ఇక్కడ ఇమేజ్ జనరేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మన ఇన్పుట్స్ తీసుకోవట్లేదు చాట్ జీపీటీ. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్.
Come on guys, our image is going to be generated. ఓకే, ఇక్కడ ఇమేజ్ జనరేట్ అయ్యాక మనకి ChatGPT అనేది నెక్స్ట్ ఇన్పుట్ తీసుకుంటుంది. మనం ఒకసారి ఇన్పుట్ ఇచ్చాక నెక్స్ట్ ఇన్పుట్ కూడా మనకి ChatGPT తీసుకుంటుంది. కాకపోతే దాని షెడ్యూల్స్ని బట్టి ఇప్పుడు మనం ఈవినింగ్ టైమ్స్లో ఏంటంటే ChatGPT చాలామంది యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. దాన్ని బట్టికి అది ఇన్పుట్స్ అనేది తీసుకుంటుంది మన దగ్గర నుంచి యాజ్ ఆఫ్ షెడ్యూల్స్. ఇప్పుడు అది సర్వర్ ఎక్కువ ఉంటే అది తీసుకోదు, లేకపోతే మనం ఇచ్చిన ఇన్పుట్స్ ఇమీడియట్గా 1 by 1 తీసుకుంటాం. హలో గైస్, లెట్ మీ షో మనకి thumbnail ఎట్లా వర్టికల్ ల్యాండ్స్కేప్లో thumbnail ఎట్లా అనేది మనకి ఎడిట్ అయింది అనేది ఇక్కడ ఇమేజ్ అనేది మనం ఇచ్చిన ప్రాంప్ట్కి జనరేట్ చేసింది అనమాట ChatGPT. ఇది వచ్చేసి మనం ఫస్ట్ మనం ప్రాంప్ట్ చేయగానే జనరేట్ అయిన ఇమేజ్. అండ్ ఇది వచ్చేసి మనం ఏదైతే డైమెన్షన్స్ ఉన్నాయో యూట్యూబ్ లాంగ్ వీడియోకి 16:9 రేషియోలో జనరేట్ అయిన thumbnail అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి వైటీ షార్ట్ వీడియోస్కి మనం thumbnail ఎడిట్ చేయడానికి 9:16 రేషియోలో కావాలి. అలా 9:16 రేషియోలో మనకి ఈ thumbnail అనేది ప్రిపేర్ అయింది. మనం ఇచ్చింది అయితే 3D డిజ్నీ స్టైల్ అనమాట. డిజ్నీ స్టైల్లో మనకి ఇమేజ్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. దెన్ యూ విల్ ఫైండ్ సమ్. ఓకే, ఇక్కడే మనకి డౌన్ సైడ్ ఆరో మార్క్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి ఈ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. మీకు ఇంకా దీంట్లో ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయాలన్నా, లేకపోతే ఈ టెక్స్ట్ తీసేసి మీరు ఏదైనా తెలుగుది టెక్స్ట్ ఏదైనా ప్లేస్ చేయాలనుకున్నా మీరు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, దాని కింద మీరు ఇప్పుడు గివ్ మీ టెక్స్ట్ ఇన్ తెలుగు అని టైప్ చేయండి. మనకి ఇంకో ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది తెలుగు టెక్స్ట్తో. సో మనం ChatGPTలో thumbnails అనేవి ఇట్లా అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు. మీకు ChatGPT కన్నా ఇంకా ఒక్కసారి ప్రాంప్ట్ ఇస్తే మనకి 4 డిఫరెంట్ స్టైల్స్ ఇమేజెస్ అనేది జనరేట్ అయ్యే ఒక AI టూల్ కూడా ఉంది. మీకు ఆ AI టూల్ కావాలంటే కింద నాకు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. నేను నెక్స్ట్ వీడియో మీకు 3D యానిమేషన్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ మనం ప్రాంప్ట్ ఇస్తే ఒకటే ప్రాంప్ట్కి మనము మోర్ దెన్ 2 or 3 thumbnails ఎట్లా జనరేట్ చేయాలనేది నేను మీకు చూపిస్తా. ఇదిగోండి, మనకి ఈ thumbnail అనేది జనరేట్ అయిపోయింది. గ్రామం నీటిలో ఆటలు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, లేకపోతే ఇంకేదైనా యూట్యూబ్ AI టూల్స్ కోసం, ఎడిటింగ్ టూల్స్ కోసం వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను దాన్ని బట్టి మీకు నెక్స్ట్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. Thank you for watching this channel. Do subscribe and hit
ఇప్పుడు వచ్చేసి మనము చాట్ జీపీటీకి ఒక ప్రాంప్ట్ ఇద్దాం. ప్రాంప్ట్ ఎలా అంటే, ఏదైనా ఇప్పుడు మనది కుకింగ్ ఛానల్ అయినా, ఇదర్ యానిమేటెడ్ వీడియోస్ క్రియేట్ చేసే ఛానల్ అయినా, ఏదైనా కాంటెంట్ అవ్వచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనము కుకింగ్ ఛానల్ లేదంటే యానిమేటెడ్ వీడియోసే క్రియేట్ చేయడానికి మనం ఒక థంబ్నెయిల్ కావాలనుకోండి. ఇప్పుడు మనం చాట్ జీపీటీకి ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలంటే, I need a thumbnail where children are playing in the water in village. ఇప్పుడు నేను చాట్ జీపీటీకి ఏమి ఇచ్చానంటే, ఐ నీడ్ ఎ థంబ్నెయిల్ వేర్ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద వాటర్ ఇన్ విలేజ్. యాక్చువల్గా నేను సెంటెన్స్ అనేది రివర్స్లో ఇచ్చాను. ఫస్ట్ విలేజ్, తర్వాత వాటర్ అనేది ఇవ్వాలి. కానీ ఎలా ఇచ్చినా మనకి ఏఐకి అర్థమవుతుంది. అట్లా అని ఇష్టం ఉన్నట్టు ఇవ్వద్దండి. ఒక్కొక్కసారి దాని ఇష్టం వచ్చినట్టు మళ్ళీ మనకి ఇమేజెస్ ఇస్తుంది. సో ఇప్పుడు నాకు ఈ ఇమేజ్ వచ్చేసి యానిమేషన్ వీడియోస్కి ఒకవేళ అయితే నాకు ఈ థంబ్నెయిల్ వచ్చేసి యానిమే స్టైల్ కావాలి, 3D పిక్సార్ అనమాట. లేకపోతే మనకి డిజ్నీ బాగా తెలుసు కదండి, 3D డిజ్నీ స్టైల్ అని కొడదాం. ఓకే, డిజ్నీ స్టైల్ ఇమేజ్. ఇప్పుడు వచ్చేసి మనకి చాట్ జీపీటీ అనేది మనకు ఒక ఇమేజ్ క్రియేట్ చేసి ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మనము యూట్యూబ్లో ఇదర్ లాంగ్ వీడియోస్కి మనము థంబ్నెయిల్స్ క్రియేట్ చేస్తున్నట్టయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి 16:9 అండి ఫర్ లాంగ్ వీడియోస్. సిక్స్టీన్ 16:9 రేషియోలో మనకి లాంగ్ వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ల్యాండ్స్కేప్లో. ఇప్పుడు మనకి ఒక షార్ట్ వీడియోకి అది మనకు ఒక గిబ్లీ స్టైల్ ఫోటో ఏదైనా కావాలనుకోండి. ఇప్పుడు మనం షార్ట్స్కి ఏదైనా థంబ్నెయిల్ పెట్టాలి, అది మనకి గిబ్లీ స్టైల్ కావాలనుకోండి. దానికి మట్టికి మనం 9:16 రేషియోలో మనం పిక్చర్ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ 9:16 అని ఇచ్చేసాం కదా. ఇప్పుడు I need thumbnail. ఓకే, మనం ఆల్రెడీ ప్రాంప్ట్ అనేది ఇచ్చేసాం కదండి. ఆ ప్రాంప్ట్కి తగ్గట్టుగానే మనకి అనేది థంబ్నెయిల్ జనరేట్ అవుతుంది. అచ్చా, ఇక్కడ ఇమేజ్ జనరేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మన ఇన్పుట్స్ తీసుకోవట్లేదు చాట్ జీపీటీ. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్.